తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 24 ఉద్యోగ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి రిలే నిరాహార దీక్షకు పూనుకున్నాయి. 17 రకాల డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం ముందుంచామని, హెల్త్ కార్డులు, డిఏల సమస్య ఏళ్ల తరబడి ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కారుణ్య నియామకాలు సైతం తాత్కాలికంగానే చేపడుతున్నారని, ప్రభుత్వం వీటిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యుత్ ఉద్యోగులు. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా విద్యుత్ కార్మికులు దాదాపు 24 సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పడి తమ సమస్యల సాధనకు అనేక అంశాలకు సంబంధించి డిమాండ్ చేస్తున్నాయి. దానికి సంబంధించి వాళ్ళ నాయకులు ఏం చెప్తారు చూడండి సార్. ప్రత్యేకించి ఇప్పుడు ఈ డైలీ ఆందోళన ఎందుకు దిగాల్సి వచ్చింది? ఇప్పటిదాకా ఏడాదిన్నర పాటు ఈ సమస్యల గురించి ఎప్పుడు ప్రస్తావించలేదు. ప్రత్యేక కారణం ఏమన్నా? ఈ సమస్యలు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మేనేజ్మెంట్ తోటి డిస్కస్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర పవర్ జేఏసీ ఏదైతే ఉందో 30 సంఘాలు కలయికతో ఏర్పడినటువంటి పవర్ జేఏసీ, ఇది ముఖ్యంగా మనకి మెడికల్ పాలసీ అన్నది అడుగుతున్నాం. ఈ సంస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ప్రతి రంగం మీద విద్యుత్ అన్నది చాలా అవసరం. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగానికి ఏం కావాలో, అందులో పనిచేస్తున్న కార్మికులకి ఏం కావాలో ఆ అవసరాలు, కనీస అవసరాలు తీర్చవలసిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంది. మరి ఆ కార్యక్రమాలు సక్రమంగా చేయకపోవడం వల్ల, అలాగే కార్మికుడికి రావాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళకు ఉన్నటువంటి గతంలో సంపాదించుకున్నటువంటి హక్కులను కూడా కాలరాసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ పోకడికి నిరసనంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ట్రాన్స్కో, జెన్కో, అలాగే ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, అలాగే సిపిడిసిఎల్లో అన్ని యూనిట్స్ లో కూడా చాలా ఉధృతమైన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి శాంతి ర్యాలీ అనే పేరుతోటి మేము కలెక్టర్ గారికి మెమోరాండాలు కూడా ప్రతి హెడ్ క్వార్టర్లో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేసి మా సమస్యల్ని అధికారుల దృష్టి ద్వారా గవర్నమెంట్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎవరన్నా వృత్తిరీత్యా చనిపోతే వాళ్ళకి కారుణ్య నియామకంలో కాంట్రాక్ట్ బేస్ అని, అవుట్ సోర్సింగ్ అని పెట్టి పోస్టులు ఇస్తున్నారండి. యాక్చువల్ గా పర్మనెంట్ ఎంప్లాయ్ ఎవరన్నా చనిపోతే వాళ్ళ అబ్బాయికి ఇచ్చే పోస్టు టెంపరీ పోస్ట్ కింద ఇస్తున్నారు. అదొకటి, దాన్ని మార్చాలని ఒకటి, పెండింగ్ లో ఉన్న డిఎల్ రిలీజ్ ఇవ్వాలని. ఖాళీ పని భారం ఎక్కువైపోయి చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఖాళీ పోస్టులు కూడా రిక్రూట్మెంట్ లేదండి. ఆ రిక్రూట్మెంట్ కోసమే మేము కూడా పోరాడుతున్నామండి. ఇలాంటి 17 రకాల డిమాండ్లు ఇప్పటికే మేనేజ్మెంట్ కి తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తామని ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది కార్మికులు ఈ ఉద్యమంలో ఉన్నారని వీళ్ళంతా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మత్ హరీష్, పర్ సాక్షి.